ఆధునిక వైద్య సేవలు ఇప్పుడు అందుబాటులో 10 రూపాయలకే. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ ఎముకల నరముల ఫిజియోథెరపీ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. బీపీఎల్ తెల్ల రేషన్ కార్డుదారులకి కేవలం 10 రూపాయలకే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వైద్య కేంద్రంలో ఆర్థరైటిస్, నరాల సమస్యలు, పక్షవాతం, సయాటికా, స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలు వంటి అనేక సమస్యలకి ఆధునిక చికిత్స అందిస్తుంది. అలాగే ఆపరేషన్ తర్వాత అవసరమైన ఫిజియోథెరపీ చికిత్స కూడా ఇక్కడ లభ్యమవుతుంది. డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అనుభవజ్ఞుడు, వివిధ అంతర్జాతీయ డిగ్రీలు కలిగిన నిపుణుడు ఈ కేంద్రానికి వైద్య సేవలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వైద్యం అంటేనే అందరికీ అందుబాటులో రావాలి, మరి అందరికీ అందుబాటులో ఉండాలి. మరి అలాంటి వైద్యాన్ని మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద ఖర్చులతో కోరుకున్న విషయము అందరికి తెలిసిందే విషయమే. మరి ఒక హాస్పిటల్ పోవాలంటే అయినా దాదాపు జేబులో 500 లేదంటే 1000 2000 ఉండాలి, లేదంటే ఇంకా ఎక్కువ అయ్యేటట్లుంటే 5000 కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి వైద్యాన్ని మరి అంత చదివి మరి ఇంత చిన్న తక్కువ ధరలకి అంటే ఈ సామాన్యులకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా వారి యొక్క నాన్నగారి అమ్మగారి ఆకాంక్షతో ఈ హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి మనతో పాటు కోనంకి శ్రీధర్ పాటు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరి వైద్యం అనేది ఏ విధంగా అందుతా ఉంది ప్రజలకి, మరి వీళ్ళు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు, మరి వీళ్ళు విధి విధానాలు ఏంటి, మరి అతి తక్కువ ధరలకి ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు అనే విషయం తెలుసుకుంటాను. అందరికీ తెలుస్తూ ఉంది. మరి అందరూ కూడా మన కర్నూలులో చూసుకున్నట్టే 5 రూపాయల డాక్టర్ తెలుసు. మరి ఇక్కడ వచ్చేసి 10 రూపాయల డాక్టర్తో ఈరోజు ముందుకు వస్తున్నారు. మరి ఆ 10 రూపాయల డాక్టర్ విషయం ఏంటి, ఆ 10 రూపాయల డాక్టర్ ఏం అందిస్తున్నారు అనే విషయాలు ప్రజల కోసం మనము తెలియజేస్తున్నాము D3 న్యూస్ ద్వారా. సార్ చెప్పండి, మరి ఈరోజు 10 రూపాయలు కాన్సెప్ట్తో మీరు బయటకు వస్తున్నారు. మరి 10 రూపాయలు డాక్టర్ అంటే ఏంటి, అసలు 10 రూపాయల కథ ఏంటి? ముందుగా మీకు నమస్కారం. 10 రూపాయల డాక్టర్ అని ఎందుకు పెట్టామంటే, ఇదేదో సంక్రాంతి ఆఫరో, ఆషాఢ మాసమో, లేకపోతే రంజాన్ ఆఫరో, క్రిస్మస్ ఆఫరో కాదు. 10 రూపాయలు అనేది ఏంటంటే, దాదాపు 6 సంవత్సరాల కిందట నేనే ఒక ఘోరమైన యాక్సిడెంట్కి గురయ్యి నా మోకాలు చిప్ప దాదాపు 12 పీసులు అయిపోయింది. ఈ రోజు కూడా నా మోకాలు చిప్ప మీద 26 కుట్లు ఉంటాయి. 10 నెలలు నేను ఏదైతే నరకం అనుభవించినానో, 10 నెలలు నేను ఏదైతే పైకి పోకుండా కింద నడవలేకోకుండా ఏదైతే నేను జాగ్రత్తలు తీసుకున్నానో, కేవలం మంచం మీద తప్ప కిందికి దిగలేనటువంటి పరిస్థితి. 10 నెలల తర్వాత నేను ఎప్పుడైతే మొట్టమొదటి అడుగు వేశానో, నాకు మా తండ్రి గారు నేర్పించినది చెప్పిన విధానం ఏమంటే, నువ్వు నడిస్తే కాదురా జీవితంలో, నీలాంటి వ్యక్తులు నడిచినప్పుడే నీ జన్మకు, నీ జీవితానికి సార్థకత ఉంటుందని వారు చెప్పడం, ఆ మాటలు నన్ను కదిలించడం. 10 నెలలకు నేను దిగాను తప్ప, నేను నరకాన్ని చూసి దిగాను కాబట్టి నేను 10 రూపాయలు పెట్టడం జరిగింది తప్ప, ఇదేదో వ్యాపారం కోసమో లేకపోతే ఇంకోటే కాదు. ఎందుకంటే చాలా మంది వేరే జిల్లాలో 5 రూపాయలు పెట్టిండొచ్చు, రూపాయి పెట్టిండొచ్చు, వారి నేపథ్యం వేరు. కానీ నా నేపథ్యం ఒక రోడ్లో యాక్సిడెంట్ కుక్క రావడము, మా తండ్రి గారు నేను పోతుంటే, మా తండ్రి గారి స్నేహితుని కోసం వెళ్తుంటే, అది కూడా సహాయం చేయడానికి పోతుంటే, ఆ కుక్క కోసం కాలు కింద పెట్టడం, మోకాలు చిప్ప మొత్తం ఫ్రాక్చర్ అయిపోవడం, బెంగళూరు కొలంబియా హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం, దాదాపు నెల రోజులు హాస్పిటల్లోనే ఉండి, దాదాపు 10 నెలల పాటు మంచం పైనే ఉండి, దానికోసం నేను 10 రూపాయలు పెట్టాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. అంటే ఈ 10 రూపాయల ట్రీట్మెంట్ ఏంది అందుతా ఉంది? అసలు ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు ఇక్కడ? ఇక్కడ కేవలం ఓన్లీ మాది అనంతపురం జిల్లాలో, నేను ఇక్కడ శ్రీ విద్యానికేతన్ స్కూల్లో చదువుకోండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ బాపూజీ జూనియర్ కాలేజ్ బైపీసీ ఇక్కడే చేసింది. దాని తర్వాత అనంతపురం జిల్లాలో మొట్టమొదట ఫిజియోథెరపీ కాలేజ్ నాది గవర్నమెంట్ సీటు. సో 2002 బ్యాచ్ ఇక్కడ కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్ మాతోనే స్టార్ట్ అయింది. ఈరోజు దాదాపు 24 బ్యాచ్లు బయటకు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఫిజియోథెరపీ డాక్టర్స్ ఆల్మోస్ట్ 90% అందరూ కూడా నా జూనియర్సే. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఫిజియోథెరపీ కంప్లీట్ అయిపోయిందో, హైదరాబాద్ ఉస్మానియాలో నేను అవసర్జన్ చేశాను. దాని తర్వాత ఎగ్జామ్స్ రాసి న్యూజిలాండ్కి వెళ్ళాను. అక్కడే 8 years అక్కడే పీజీ కూడా చేశాను. సో అక్కడే ఎంఎస్ సైకాలజీ చేయడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జెరియాట్రిక్ మెడిసిన్ చేయడము, దాని తర్వాత అక్కడే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయడం, దాని తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ చేయడం, అంటే అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అభ్యసించడం. దానికి మా తల్లిదండ్రులు సహకరించడం, మా సోదరుడు సుధీర్ కుమార్ సహకరించడం, ఇవన్నీ ఒక నేపథ్యం. అయితే ఈ 10 రూపాయల విద్య అనేది ఏంటంటే, అందుకే మా సెంటర్ పేరు క్లినిక్కో లేకపోతే హాస్పిటల్ అని పెట్టలేదు. మేము కేవలం రిహాబిలిటేషన్ మెడికల్ సెంటర్ శ్రీలక్ష్మి ఆర్థోన్యూరో, ఇది గుత్తి రోడ్లో ద్వారకా ఫంక్షన్ హాల్ పక్కన ఉంటుంది. సో ఉదయం 6 గంటల నుంచే పేషెంట్లు వచ్చింటారు. ఎందుకంటే ఒక పేషెంట్ పడే తపన బాధ ఎలా ఉంటుందో అది నేను ఆల్మోస్ట్ అన్ని అనుభవించిన. నాకంటే ఇక్కడ పెద్ద పేషెంట్ కూడా ఎవరు లేరు ఇంతవరకు. ఎందుకంటే మామూలు మోకాలు నొప్పులు వస్తాయి, ఆర్థరైటిస్, భుజం నొప్పి వస్తుంది, ఫ్రోజన్ షోల్డర్, నడు నొప్పి వస్తుంది, డిస్క్ బల్జో, L3 L4లో ప్రాబ్లం ఉంటుంది, మెడ నొప్పి వచ్చింది, C4 C5లో ప్రాబ్లం ఉంటుంది. కానీ నేనే ఒక పెద్ద పేషెంట్ని, నేనే ఒక డాక్టర్ని. సో ఇక్కడ కేవలం ఫిజియోథెరపీ అత్యాధునికమైన వైద్య పరికరమంతో మా సొంత
బిల్డింగ్లో మా తండ్రి గారి కోరిక మేరకు మాదేమి ట్రస్టో దాతలో లేకుంటే హుండీనో లేకపోతే ఇంకోటో ఎవరు లేరు. కేవలం మా తమ్ముడు తనకు వచ్చే సంపాదనలో 90% నాకు ఇవ్వడం, దానితోటి నేను కూడా ఒక రైతుని, ఇప్పుడు కూడా తోటకి వెళ్తాను, వ్యవసాయం చేసుకుంటాను, తర్వాత వస్తాము. మాకున్నటువంటి నిధులతోటి మేము దీన్ని నడిపించుకుంటున్నాం తప్ప ఈ రోజు కూడా నేను ఎక్స్రే కానీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ బ్లడ్ టెస్ట్ రాయాలంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి నా ప్రిస్క్రిప్షన్ మీద రాసి బయటికి పంపిస్తాను తప్ప బయటికి ఎక్కడ పంపించిన చరిత్ర లేదు గడిచిన 3 నెలల్లో. ఈ రోజుకు ఒక రోజుకు నేను ఎంత కోల్పోతున్నానంటే నా జూనియర్స్ తోటి పోల్చుకుంటే ఇప్పుడు యావరేజ్గా నా కన్సల్టేషన్ ఫీజు 300 పెట్టచ్చు. ఒక మిషన్ పెడితే ఈరోజు 300, 400, 500 పెట్టచ్చు. కానీ యావరేజ్గా రోజుకు ఒక 50 మంది నేను అంతకంటే చూడలేను. రోజుకి 50 మంది వరకు టోకన్లు ఇస్తారు. 50 ఇంటూ మనం 3 రూపాయలు వేసుకున్నా 300 వేసుకున్నా 15,000 రూపాయలు నా కన్సల్టేషన్ ఫీజు నేను కోల్పోతున్నా. అదేవిధంగా మెషిన్లకు సంబంధించి దాదాపు 40,000 రూపాయలు, అంటే ఒక రోజుకి యావరేజ్ వేసుకున్న 50 నుంచి 60,000 రూపాయలు, అంటే ఒక నెలకు దాదాపు 8 నుంచి 10 లక్షలు కోల్పోతున్నా నేను. అంటే సమాజానికి ఇవ్వడం ఎంత గొప్పదో సమాజానికి మిగిలించడం కూడా అంతే గొప్పది. అందులో దీంట్లో ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు, ఏముండవు. ఎవరైనా అందరూ సమానమే. మాకు సంఘం నేర్పించిన ఒక స్వయం సేవకుగా మా తండ్రి గారి కాలం నుంచి ఇక్కడ అందరూ సమానమే. ఇక్కడ కుల మతాలకు అతీతంగానే ఉంటుంది. ఇక్కడ హుండీలు ఉండవు, ఏముండవు. నొప్పి అనేది ఎవరికైనా ఒకటే, ఎవరైనా రావాల్సిందే, సీరియల్ నెంబర్ ప్రకారం తీసుకోవాల్సిందే. 1 అయినా 4 అయినా. నేను ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం కూడా భోంచేసి 40 రోజుల పైన అయింది. ఉదయం సాయంత్రం మాత్రమే భోంచేస్తాము. ఎందుకంటే మధ్యాహ్నం ఎందుకు భోంచేయమంటే ఆల్మోస్ట్ పేషెంట్లు అందరూ ఉంటారు, వాళ్ళ ముందర వెళ్ళి భోంచేయడం అంటే అది నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా పేషెంట్నే కాబట్టి. సో ఇది మా విధానం అండి. చాలా మంచి విధానం అండి. మరి ఈరోజు వైద్య రంగంలో మంచి సేవలు అందిస్తున్నారు. మరి మీరు చదువుకున్న చదువుకి మరి ఈరోజు చాలా వరకు బయటికి వెళ్ళి ఒక బెంగళూరు, హైదరాబాద్లో పోతే మీకు పెద్ద ఎత్తున మరి ఉంటుంది అవకాశము. మరి ఇక్కడే ఎందుకు చేయాలనుకున్నారు? ఈ అనంతపురంలోనే ఎందుకు చేయాలనుకున్నారు? ముఖ్య ఉద్దేశం ఏంటి? డాలర్ చిన్న వయసులోనే చూశాను, తర్వాత రూపాయలు కూడా చూశాను. డాలర్ చూసి నేను ఎన్నేళ్ళు సంపాదించినా కూడా తెల్లోని కింద బానిసత్వం తప్ప స్వతంత్రం లేదు. సో అందుకు కృష్ణదేవరాయలు గారు చెప్పినట్లు తెలుగుదేల యందు దేశంబు తెలుగు, నేను తెలుగు వల్లకుండా ఎల్ల నువ్వులు గొలువే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అంటే మన తల్లిని, మన మాతృభాషను, మన మాతృదేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు, మృగంతో సమానం. అందుకు నేను చదువుకోండేది ఇక్కడ, నేను చదువుకోండేది గవర్నమెంట్ సీట్ తోటి. మరి నా తోటి సోదరులు ఈరోజు అనేక సమస్యలతో బాధపడుతూ నేను మాత్రం లగ్జరీగా విలాసవంతంగా బతికేది దాన్ని బతుకండ్రని నాకు తెలిసింది. అందుకే చిన్న వయసుకే దేవుడు నాకు ఎక్కువ చూపించాడు, ఎక్కువ చూశాను. ఎందుకంటే దాదాపు 40-50 సార్లు హెలికాప్టర్లో తిరగడము ఫారిన్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఎయిర్ అంబులెన్స్ అక్కడ. సో అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఒక ఎన్ఆర్ఐ, ఒక గ్రీన్ కార్డ్ అవన్నీ కాదనుకొని మా తండ్రి గారి కోరిక కోసము ఇక్కడ వచ్చాను. సో ఇక్కడే ఉంటాము. మా సొంత బిల్డింగ్ వారు కట్టించారు. సో దీన్నే కంటిన్యూ చేస్తాం. చూస్తారు కదండి, మరి చక్కటి డాక్టర్ ఈరోజు మా D3 న్యూస్లో పరిచయం అయ్యారు. మరి ఈ అవకాశాన్ని ప్రజలు కూడా వినియోగించుకోవాలా. మరి ఇంత మంచి అవకాశం ఇస్తున్న మన అనంతపురం ప్రజలు ఎంతో అదృష్టం చేసుకోవడం జరిగిందని తెలుస్తూ ఉంది. మరి అయితే మరి ఇలాంటి డాక్టర్లకి గవర్నమెంట్ కూడా మరింత చేయూత ఇస్తే ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాము. మరి దీనిపైన కూడా ఆలోచించాలి గవర్నమెంట్. అలాగే ఎంతో మంది ఈ నరాలు బలహీనత కానీ ఫిజియోథెరపీగా బాధపడే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే అతి తక్కువ ఫీజుతో వాళ్ళు నయం చేసుకొని వెళ్తా ఉన్నారు. మనకు చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.